థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ తండ్రి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము నాయన. మా శక్తి చేతనైనను, మా బలము చేతనైనను, మా జ్ఞానము చేతనైనను కాదు కానీ మీ ఆత్మ ద్వారా ఈ పునరుద్ధానపు దినమున మీ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి ప్రభువా. మీ ఆత్మ తలంపులు మాకు పుట్టును గాక. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎక్కడైతే నా నామమున ఇద్దరు లేక ముగ్గురు కూడి ఉందిరో అక్కడ నీవు ఉంటానని సెలవిచ్చిన దేవుడవు. మీరు భూమి మీద వేటిని బంధిస్తారో వాటిని నేను పరలోకంలో బంధిస్తానని నీవు సెలవిచ్చిన దేవుడవు ప్రభువా. ఈ ఆరాధనని, లైవ్ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూస్తున్న ప్రతి చీకటి ప్రభావం నచ్చలేదని యేసు నామములో బంధిస్తున్నాము ప్రభువా. పరిశుద్ధాత్మ తండ్రి, నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రభువా. నా నోటిని పూరగా వాడుకోండి ప్రభువా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఓ రిహశరి పమందురియా జిన్వలాశరి బనాస్ మహెద్యమి కమాందు తనశలియాలాస్ భూడరలమాశరి ఖమమందురియాల రహస్య కమబదురి హల్బరబబ బ్రిషరి కమ భూడర సమందురియాల రహస్యాల రమశరియాల. మీ ఆత్మ మధ్యలో ఉంచినందుకు వందనాలు ప్రభువా. మీ నడిపింపును మాకు దయచేస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. పూర్తి సమయాన్ని నేను మీకు ఇస్తున్నాను యేసయ్యా. సొంత జ్ఞానం ద్వారా, సొంత ఆలోచన ద్వారా ఏది కూడా పుట్టదు ప్రభువా. సర్వ మానవాళితోని ప్రభువా మీరు ఏది మాట్లాడాలనుకుంటున్నారో ప్రభువా, వారికి గ్రహించే శక్తిని, ఆ మనస్సును వారికి అనుగ్రహించండి. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. ఈ లైవ్ చూస్తున్న ప్రతి విశ్వాసికి పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మా కుటుంబం తరపున, మా సంఘం తరపున హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని గడిచిన వారమంతా కూడా ఆయన కృపారేఖల చాటున భద్రపరిచి ఈ దినము, ఈ పునరుద్ధానపు దినము ఆయన ఆరాధించుటకు, ఆయన యొక్క మాటలను వినుటకు కృప చూపిన దేవాది దేవునికి చప్పట్లు కొట్టి మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుడు ఆయన యొక్క ఆత్మ ఎల్లప్పుడూ కూడా మానవుడు పుట్టక మునుపు జలముల మీద అల్లాడుచుండెనట. హల్లెలూయా. ఈ దినము ఆయన కృపారెక్కల చాటున మనల్ని భద్రపరిచి ప్రతి మానవుడిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించాలని ఇష్టపడుతున్నాడు. ఆ యొక్క గొప్ప కృప దేవుడు మానవుడి మీద పెట్టినాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. ఈ పునరుద్ధానపు దినమున, ఈ అంత్య దినములలో, ఈ అపాయకరమైన కాలములలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. ఈ దిన వర్తమానము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. కాబట్టి నీవు ప్రార్థన పూర్వకముగా సిద్ధపడు. దేవుడు నీతోని మాట్లాడి నిన్ను బలపరచబోతున్నాడు. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఈ లైవ్ చూస్తున్న వారి ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ ఉండాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని చదువుకుందాం. 5-6 వచనాలను తీసినట్లయితే స్తోత్రం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాలు. శరీరానుసారులు శరీరముల
మీద మనసుంతురు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలా అనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధి అయి ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏ మాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపచేయును. హల్లెలూయా. మనము ఇక్కడ చూసినట్లయితే 5-6 వచనాలలో శరీరానుసారులు శరీరం మీద మనసు ఉంచుతురు, ఆత్మానుసారులు ఆత్మ మీద మనసు ఉంచుతురు. హల్లెలూయా. ఈ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఈ శరీరము ఆత్మ ఈ రెండిటికి కూడా ఒకదానికి ఒకటి విరోధి అయి ఉన్నది. ఒక ఆత్మీయుడు ఆత్మీయమైన జీవితంలో పడిపోవాలి అంటే అపవాదికి కావలసినది నీ శరీరం. అందుకే నీవు అపవాదిని జయించలేని పరిస్థితి నీకు ఉన్నది కాబట్టి దేవుడు నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించినాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దేవుడు నీకు పరిశుద్ధాత్మని అనుగ్రహించినాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సత్యమైన మార్గంలోనికి నడిపిస్తూ ఉంటాడు. ఏది చూడాలో అది చూపిస్తాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు. ఏది వినాలో, ఏది గ్రహించుకోవాలో, ఏ విధంగా ఆలోచించాలో, ఏ విధంగా కుటుంబంలో నడుచుకోవాలో, ఏ విధంగా సంఘంలో నడుచుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు గైడెన్స్ ని ఇస్తాడు, ఆలోచనను ఇస్తాడు, ప్రేరేపణను ఇస్తాడు. హల్లెలూయా. ఈ యొక్క దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు అందరి హృదయాలలో నివసిస్తున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు నామమున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఎవరైతే బాప్తిజము తీసుకుంటారో వారందరూ కూడా పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకుంటారు. హల్లెలూయా. మనము చూసినట్లయితే పాత నిబంధన కాలంలో దేవుని యొక్క ఆత్మ ప్రవక్తల మీదికి, యాజకుల మీదికి వచ్చి వెళ్ళిపోయేది. హల్లెలూయా. కానీ దేవాది దేవుడు ఈ అంత్య దినాలలో మనపై చూపుతున్న కృప ఏమిటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనతో పాటు ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దేవుడు నిన్ను ప్రతి నిత్యము కాచి కాపాడుతూ నీకు ఉన్న సమస్యలన్నీ కూడా చూస్తూ నిన్ను బలపరుస్తున్నాడు. కానీ నీవు గ్రహించుకోలేకపోతున్నావు. హల్లెలూయా. నీవు గ్రహించుకోలేకపోతున్నావు. మన పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము, హానోకు, నోవాహును చూసుకున్నట్లయితే ఈ హానోకు, నోవాహు జీవితంలో దేవుడు ఒక
సాక్ష్యాన్ని ఇస్తాడు. వారు ఇద్దరు కూడా దేవునితోని నడిచిన వారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతోని నడిచిన వారు. వారిలో దేవుని యొక్క ఆత్మ నివసించుచున్నది కాబట్టి వారు పరిశుద్ధాత్మతోనూ నడిచినారు. హల్లెలూయా. ఈ యొక్క హానోకు జీవితంలో మనం చూసినట్లయితే ఆదాము హవ్వ ఎప్పుడైతే పాపము చేసిందో ఎప్పుడైతే ఆదాము హవ్వ పాపం చేయబడ్డారో దేవునికి ఆదాముకి హవ్వకు మధ్య ఒక పాపం అనే అడ్డు కూడా ఏర్పడింది. ఆ తర్వాతకి దేవుడు కృప చూపి హానోకు వైపుకు ఆయన దృష్టిని మళ్లించున్నాడు. హానోకును దేవుడు చూసినప్పుడు సంతోషపడినాడు. ఎల్లప్పుడూ కూడా హానోకుతో స్పెండ్ చేసేవాడు. ఎన్నో విషయాలు హానోకుకు బయలుపరిచేవాడు. 365 సంవత్సరాలు హానోకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు హానోకు మంచి స్నేహితులుగా ఉన్నారు. ఆ స్నేహాన్ని దేవుడు విడువలేక అతనిని పరలోకానికి ఆరోహణమయ్యే విధముగా తీసుకొని వెళ్ళిపోయినాడు. అటువంటి నడిపింపు, అటువంటి ఆత్మ ఈ దినాలలో పనిచేస్తుంది. కానీ అపవాది అయిన సాతాను శరీరాన్ని నీకు చూపించి శరీరాశ వైపుకి దృష్టి మళ్లించి దేవునికి నిన్ను దూరం చేస్తున్నది అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎందుకు అంటే దేవుడు నీతోని ఎన్నో విషయాలు బయలుపరచాలని ఆశపడుతున్నాడు. ఎన్నో రహస్యాలు తెలియజేయాలని ఇష్టపడుతున్నాడు. నీ యొక్క ఆత్మీయ జీవితము పెరగట్లేదు అని నీవు బాధపడుతున్నావేమో. నీ జీవితంలో జరుగుతున్నది శరీరము అనేది బాగా పనిచేస్తున్నది. ఆత్మని జీవితంలో ఎండిపోయే విధముగా ఉంటున్నది. శరీర కార్యముల పైన నీవు దృష్టి ఉంచుతున్నావు. అందుకే నీలో పరిశుద్ధాత్మ నడిపింపు నీకు రావడం లేదు. పైకి భక్తి గల వారి వలె నీవు ఉంటున్నావు, కానీ దేవుని శక్తిని ఆశ్రయించలేకపోతున్నావు. దేవుని శక్తిని అనుభవించలేకపోతున్నావు. హల్లెలూయా. కానీ ఆ విషయాన్ని ఈ దినము నువ్వు గ్రహించుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించబోతున్నాడు. చిన్న చిన్న విషయంలోనే అపవాది నిన్ను బోల్తా కొడుతుంది. ప్రతి సెకండు దేవుని దృష్టి నీ మీద ఉన్నది. ఎందుకంటే ఆయన నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాడు. నీవు సాతానికి లోబడినా, నీవు పాపంలో మునిగిపోయినా దేవుడు నీ మీద కృప చూపిస్తున్నాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన నీ కష్టాలలో తోడుగా ఉన్నాడు. నీ స్థితి మునిపటి కంటే హీనమైన స్థితి కావచ్చు, ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుడు నిన్ను మొదటిలో ఏ విధంగానైతే ప్రేమిస్తున్నాడో, నువ్వు పాపంలో
కూడుకుపోయినప్పుడు కూడా ఆ విధంగా ప్రేమిస్తూనే ఉన్నాడు. నీవు మాత్రమే దేవునికి దూరమైపోయావు, దేవుడు నీకు సమీపంగానే ఉన్నాడు. నువ్వే దేవుని దూరం పెడుతున్నావు బిడ్డ. పరిశుద్ధాత్మని ఏడిపిస్తున్నావు, పరిశుద్ధాత్మని బాధ పెడుతున్నావు, దుఃఖపరుస్తున్నావు. నీకు ఎన్నో దర్శనాలు వస్తున్నాయి, ఎన్నో ప్రవచనాలు వస్తున్నాయి. అది పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. కానీ అపవాదైన సాతాను ఆ దర్శనాన్ని చూపించి నిన్ను బాధ పెడుతుంది. అది దేవుని దర్శనం కాదు అని ఎన్నో రకరకాల ఆలోచనలు పుట్టిస్తున్నది. కానీ నీవు పొందుకున్నది దైవ దర్శనమే. నీకు వచ్చేవి స్వప్న దర్శనాలు దేవుని నందు వచ్చినవే, దేవుని నుండి పుట్టినవే. ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తుంది, అంత్య దినములలో దేవుని యొక్క ఆత్మ ప్రజలందరి మీద కుమ్మరింపబడతాయి. దర్శనాలు చూస్తారు, వృద్ధులు కలలు కంటారు అని దేవుడు వాగ్దానం చేసినాడు 2000 సంవత్సరాల క్రితం. అదే వాగ్దానం దేవుడు నీ జీవితంలో ఈరోజు చేస్తున్నాడు. హల్లెలూయా. అదే వాగ్దానం దేవుడు నీ జీవితంలో చేస్తున్నాడు. ఆత్మీయమైన విషయంలో అపవాది నిన్ను చాలా కంట్రోల్ చేస్తుంది. దేవుడు నీతోని మాత్రం నిత్యం మాట్లాడుతున్నాడు, మూలుగుచున్నాడు. అది దేవుని మూలుగులే. నువ్వు గలిబిలైపోతున్నావు, గలిబిలి ఆత్మ పని చేస్తున్నది. దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు, బిడ్డ లేచి వాక్యం చెప్పు, అన్యులకు వాక్యం చెప్పు. కానీ నీలో భయము అనేది వెంటాడుతున్నది. ఆ భయాన్ని పోగొట్టుకో. ఆ భయాన్ని పోగొట్టుకో. పాటలు పాడేటప్పుడు భయపడుతున్నావు, వాక్యం చెప్దామనుకున్నప్పుడు భయపడుతున్నావు. విషయాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు. నీ స్థితి ఇదే అని నువ్వు బాధపడుతున్నావేమో. నీ స్థితి మారిపోతుంది. నువ్వు ఆత్మ మీద దృష్టి ఉంచు. నువ్వు దృశ్యమైన వాటిని కాకుండా అదృశ్యమైన వాటిపైన నువ్వు ఆలోచన పెట్టు. దేవుడు ఉన్నతమైన స్థానంలో నేను నిలబెడతాడు. దేవుడు హానోకుకు నోవాహుకు ఇచ్చిన ప్రత్యక్షత చాలా గొప్పది. నోవాహు విషయంలో ఈ తరం వారిలో నీవే నా యందు నీతిమంతుడై ఉండుటని సూచించింది కనుక నీవును నీ ఇంటి వారిని ఓడలోకి ప్రవేశించండి. ఎందుకంటే దేవునికి హానోకు విషయంలో, నోవాహు విషయంలో మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నారు. పరిస్థితి ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి గమనించు. నిన్ను కూడా దేవుడు గొప్పగా ఉంచాలని ఆలోచిస్తున్నాడు. కానీ నువ్వు అపవాది అయిన సాతానుకి సమయం ఇస్తున్నావు. ఇచ్చిన వరకు చాలు, అక్కడి నుంచి బయటికి రా. దేవుడు నీ కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు. మొదటిలో ఉన్న ప్రార్థన జీవితం ఇప్పుడు ఎందుకు లేదు? దేవుడు దుఃఖపడుతున్నాడు. మొదటిలో నీవు పొందుకున్న ఆ దర్శన భాగ్యము ఇప్పుడు పొందుకోలేకపోతున్నావు. ఎందుకు? అపవాదైన సాతాను నిన్ను ప్రార్థన చేసుకొని
చేయట్లే. ఇంతకుముందు వివేచించగలిగినావు, ప్రతిదీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగినావు. కానీ ఇప్పుడు తీసుకోలేకపోతున్నావు, వెనకకి వెళ్ళిపోతున్నావు. నీలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తున్నాడు. కానీ దేవుడు నిన్ను శ్రేష్టమైన వారిగా ఎంచున్నాడు బిడ్డ. ఎంతమంది వెలివేసినా, ఎంతమంది నిందించినా, నువ్వు ఎంత ఘోరమైన పాపము చేసినా దేవుడు మాత్రం ఎదురు చూస్తున్నాడు. అవన్నీ నా కుమార్తె, నా కుమారుడు విడిచిపెట్టి ఎప్పుడు వస్తున్నాడో, ఎప్పుడు వస్తాడా అని ఏడుస్తున్నాడు నీకోసం. యేసయ్య ఏడుస్తున్నాడు నీకోసం. ఎంతమంది మీరు లైవ్ ఇస్తున్నారో, మీరు ఎంతమంది లైవ్ లో ఈ యొక్క లాక్డౌన్ టైంలో లైవ్ లో ఆరాధనలు చేస్తున్నారో, వారితో ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబోతున్నాడు. నీ యొక్క లైవ్ కార్యక్రమము, నీ ప్రోగ్రామ్స్ ఎవరు చూడట్లేరు అని నువ్వు బాధపడద్దు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు నేర్పిస్తున్నాడు. కానీ నిన్ను గొప్ప ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను నిలబెడతాడు. గొప్ప స్థితి నీవు కలిగి ఉంటావు. అనేకులకి నువ్వు పరిచయం కాబోతున్నావు ఈ సోషల్ మీడియా ద్వారా. నువ్వు డిస్కరేజ్మెంట్ కావద్దు బిడ్డ. నువ్వు అక్కడనే ఆగిపోవద్దు, ప్రయత్నం చేయి. నువ్వు ఏ ప్రోగ్రామ్ చూస్తున్నావో, నీకు ఇచ్చిన ప్రేరేపణ అది దైవ ప్రేరేపణ, దాన్ని పక్కన పెట్టకు. దానిని పక్కకు పెట్టకు బిడ్డ. నిన్ను దేవుడు గొప్పగా వాడుకోవాలని చూస్తున్నాడు. పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి. నిన్ను దేవుని సేవలో వాడుకుంటాడు. అందుకే పౌలు అంటున్నాడు, నిన్ను పిలిచిన పిలుపును చూడండి. ఎన్ని సంవత్సరాలైన నా పరిస్థితి ఇంతే అని నువ్వు రోదన పడద్దు, వేదన పడద్దు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కష్టాల్లో తోడుగా ఉన్నాడు, ఇబ్బందుల్లో తోడుగా ఉన్నాడు, ఆదరిస్తున్నాడు. కానీ ఆ యొక్క దేవుని యొక్క వినికిడిని నీవు గ్రహించే అనుభవంలోనికి ఈ దినం వెళ్ళబోతున్నావు అంతే. హల్లెలూయా. కాబట్టి మనము శరీరం మీద మనస్సు ఉంచొద్దు. ఎందుకంటే శరీరము అనేది దేవునికి విరోధమై ఉన్నది. ఆత్మ మాత్రమే నిన్ను సత్యమైన మార్గంలోనికి తీసుకొని వెళ్తుంది. హల్లెలూయా. ఆత్మ మాత్రమే సత్యమైన మార్గంలో తీసుకొని వెళ్తుంది. ఈ దినాలలో మీరు ఎదుర్కొన్నది నేను చెప్తాను. ఒక చిన్న విషయాన్ని. ఆత్మీయులు కావచ్చు, దైవజనులు కావచ్చు, దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు, ఎవాంజలిస్ట్ ఎవరైనా కావచ్చు, వారి గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకరు నీ దగ్గరికి వచ్చి ఒక విషయాన్ని గురించి ప్రస్తావించినప్పుడు ఆ విషయాన్ని బట్టి నీకు కోపం రావచ్చు. ఆ విషయాన్ని బట్టి ఒకరిని ఒకరు వాదన పెట్టుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థనలో ఉన్నప్పుడు బయలుపరిచిన విషయం, ఆత్మీయులు వాక్యాన్ని బట్టి వాదన చేసుకుంటున్నారు, వాదన పెట్టుకుంటున్నారు, వాదించు
వాదించుకోవడం బాగా చేస్తున్నారు. ఎవరు ఎక్కువ వాదిస్తే అది కరెక్ట్ అని అనుకుంటున్నారు. కానీ వాదన అనేది దేవుని ఆత్మకి సంబంధించినది కాదు. వాదన పెట్టే ఆత్మ దురాత్మ. నీ జీవితంలో ఎవరైతే వాక్యాన్ని బట్టి, ప్రార్థనను బట్టి ఎవరైతే వాదిస్తున్నారో ఆ వాదనని నుంచి నువ్వు బయటికి రావాలి. వారితో పాటు కలిసి నువ్వు వాదించొద్దు. అది పరిశుద్ధాత్మకు సంబంధించినది కాదు. అది పరిశుద్ధాత్మ ఫలం కాదు. వాదన అనేది ఒక దురాత్మ. చూద్దాం, ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించను. దేవుని యొక్క ఆత్మ నరుని ఆత్మతో వాదించదు. ఆ విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి. దినాలలో వాదనలు ఎక్కువ జరుగుతున్నాయి. మీరు ఆత్మీయంగానే ఉన్నారు, స్పిరిచువల్ గానే ఉన్నారు, కానీ అపవాదైన సాతాను వాదన పెడుతున్నది. ఆ విషయాన్ని గమనించు. వాదన పెట్టుకోవద్దు. ఒకరితో నువ్వు వాదన పెట్టుకోవద్దు. యేసుక్రీస్తు ప్రభువు భూలోకానికి వచ్చినప్పుడు కూడా పరిసయ్యులు, సద్దుకయ్యులు ప్రశ్నల మీద ప్రశ్నలు, యక్ష ప్రశ్నలు వేస్తూ ఉండే వాళ్ళు యేసు ప్రభు. అప్పుడు యేసు ప్రభువు మౌనంగా వెళ్ళిపోతాడు. వాదన పెట్టుకోడు వాళ్ళతోని. హల్లెలూయా. ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి బిడ్డ. ఇప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నాము అంటే, ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నామంటే ఆ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకొని జాగ్రత్త పడాలి. ఆదికాండం 6వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలని మనము గమనిద్దాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను ఈ భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములను నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఎలా అనగా, నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నానను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. హల్లెలూయా. మనం చూస్తున్నాం ఈ దినాలలో ఎంతో మంది మరణిస్తున్నారు. ఒక వైరస్ వ్యాధి అనేది సోకి ఎంతో మంది మరణిస్తున్నారు. ఎందుకు ఆ విధంగా ఘోరముగా మరణించడానికి కారణం ఏమిటి అంటే పాపము. వారి యొక్క హృదయ తలంపులు, వారి యొక్క ఆలోచన విధానం అంతా కూడా దేవుని దృష్టికి ఆయాసకరముగా ఉన్నది. ఈ భూమి మీద దేవుని సన్నిధి తొలగిపోయినది. ఆ పరిస్థితి నోవాహు కాలంలో జరిగినది, ఈ కాలంలో జరుగుతున్నది. నీవు ఈ దినము సజీవ లెక్కలో ఉండడానికి కారణం దేవుడు మీరు లేవనెత్తబోతున్నాడు పరలోక రాజ్యానికి. హల్లెలూయా. దేవుని యొక్క కను దృష్టి నోవాహు మీద ఏ విధంగా ఉన్నదో నీ మీద ఆ విధంగా ఉన్నది. కాబట్టి ఇంతవరకు కూడా ఏ రోగం, ఏ వైరస్, ఏ వ్యాధి నీకు ముట్టలేదు. ఈ భూలోకంలో ఎంతో మంది మరణిస్తున్నారు. నీవు ఆనందంగా కడుపు నిండా భోజనము చేస్తూ దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నావు అంటే దేవుని వలన కృప పొందిన వారివి నీవు.
నీ గుడారమునకు సమీపించట్లే. ఇశ్రాయేల్ ప్రజనాన్ని దాటుకొని వెళ్ళిపోయినట్లుగా ఆ వైరస్, ఆ రోగం దాటుకొని వెళ్ళిపోయింది. ఒకవేళ నీకు కరోనా పాజిటివ్ రావచ్చు, కానీ దేవుడు నిన్ను స్వస్థపరిచి ఎత్తబడే గుంపులో నిన్ను ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడు. వేల ప్రజలు, లక్షల ప్రజలు మరణిస్తున్నారు. మనము ఇంకా మార్చుకోవలసినవి ఏమున్నాయో మార్చుకుందాం బిడ్డ. దేవుని యొక్క రాకడకు మనం దేవుని ఎదుర్కొందాం. ఇది సిద్ధపాటు కలిగే సమయం. చాలా మందిని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు, ఉపవాస ప్రార్థన చేయండి అని. కానీ మీరు బద్ధకమైపోతున్నారు. గృహాలలో కూర్చొని పరిశుద్ధాత్మకు సమయం ఇవ్వట్లే. దేవుడు నాకు ఇస్తున్నాడు కదా అని బాగా తినేసి బద్ధకమైపోతున్నావు. ఇది దేవునితోని నీవు గడపవలసిన సమయం. దేవునితోని నీవు గడపవలసిన సమయం ఇది. నీవు సిద్ధపాటు దినాలు ఈ దినాలు. నువ్వు బద్ధకముతోని, సోమరితనముతోని అపవాదికి చోటిచ్చే దినాలు కాదు. ఆ దినాలు అయిపోయాయి. నువ్వు దేవునితోని గడపవలసిన దినాలు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు బిడ్డ. ఆయన నిన్ను బలపరిచి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. ఒకటే ఆశపడుతున్నాడు దేవాది దేవుడు. నీవు శరీరానికి సమయం ఇవ్వద్దు. ఆమేన్. నువ్వు శరీరానికి సమయం ఇవ్వద్దు, ఆత్మకి ప్రాధాన్యత ఇవ్వు. నేను సత్యమైన మార్గంలో నడిపింపజేస్తాడు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కానీ నీ యొక్క ప్రార్థన జీవితము, ఆత్మీయ జీవితము ఎండిపోయే స్థితిలో ఉన్నది. పరిశుద్ధాత్మకు సమయం ఇవ్వు, ప్రాధాన్యత ఇవ్వు, ఆహ్వానించు. ఆయనకు సమీపముగా ఉన్నాడు. నిన్ను ఎంతగానో ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి బలపరచబోతున్నాడు బిడ్డ. ఎందుకంటే మన జీవితంలో మనం ఎంతో మందికి మనకి అన్యాయం చేసిన వారు ఉన్నారు. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, మంచి హోదా ఉన్నప్పుడు గౌరవించే వాళ్ళు, రెస్పెక్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఒక సమయం రాగానే ఎవ్వరు ఉండరు. అందరు దూరం అయిపోతారు. స్నేహితులే కావచ్చు, రక్త సంబంధికులే కావచ్చు. వారి గురించి నువ్వు ప్రయాసపడుతున్నావు, వారి గురించి తాపత్రయపడుతున్నావు. కానీ పరిశుద్ధాత్మ దేవుని మాత్రము నువ్వు గ్రహించుకోలేకపోతున్నావు. ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే నీవు పరిశుద్ధాత్మని ఆనుకో, ఆయన మీద ఆధారపడు. నీకు ఒక గైడెన్స్ ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు. నిన్ను సత్యమైన మార్గంలో నిలబెట్టి అపవాదైన సాతానుని, నీ కుటుంబంలో ఉన్న మాంత్రిక, నక్షత్ర, భానుమతి, చిల్లంగి శక్తుల ప్రభావాలని పతనం చేసే శక్తి ఎవరికి ఉన్నదంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మకి మాత్రమే. కాబట్టి నీవు పరిశుద్ధాత్మకి, ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వు. తద్వారా నీ కుటుంబ పరిస్థితి అంతా కూడా ఆశీర్వాదకరంగా, నీ ఆత్మీయ జీవితం అంతా కూడా ఇతరులకు ప్రయోజనకరముగా మారబోతున్నది. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుల, ప్రేమ, నమ్మకము కలిగిన ప్రియ పరలోకపు
తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఎంతమంది దీని వర్తమానం విన్నారో ప్రభువా, వారిలో నాయన సోమరితనము, బద్ధకము, నిర్లక్ష్యము ఉండకూడదు ప్రభువా. ప్రతి వీక్నెస్ ని, ప్రతి బలహీనతని నజరేయుడైన యేసు నామములో ఖండిస్తున్నాను ప్రభువా. అంధకారపు చీకటి ప్రభావాలు వారి కుటుంబాలను కంట్రోల్ చేస్తున్న ప్రతి డ్రైనెస్ ని యేసు నామములో లయపరుస్తున్నాను. వారిపై మీ యొక్క కృప, మీ యొక్క స్వస్థత ప్రభావము, మీ యొక్క సన్నిధి, అగ్ని కంచె ఆ కుటుంబానికి, ఆ బిడ్డలకి నజరేయుడైన యేసు నామములో ఉండునుగా అని ప్రార్థిస్తున్నాను. వారిని దర్శించండి ప్రభువా. వారితోనే మీరు మాట్లాడండి, వారి మూలుగులు మీరు వినండి యేసయ్యా. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమై బహు బలం కలిగినది అయ్యిండును అని వాగ్దానం చేస్తుంది. ఎంతమంది నీతిమంతులు మొరపెడుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకో ప్రభువా. వారిని దర్శించండి, వారిని తాకండి. ఎంతమంది ప్రభువా ఈ తెలంగాణ పట్టణంలో, తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశం దేశంలో కరోనాతోని బాధపడుతున్న బిడ్డల్ని మీరు దర్శించండి, వారిని తాకండి ప్రభువా. ఆ వైరస్ ని బంధిస్తున్నాను, వారిని తాకండి, ముట్టండి, స్వస్థపరచండి, సాక్షి బిడ్డగా నిలబెట్టండి. వారిని దర్శించు ప్రభువా. ఎంతో మంది అమాయకులు బలైపోయిన సందర్భాలు ఉన్నాయి, వారిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. వేదన పడుతున్నారు, వారిని దర్శించు. స్తోత్రం. వారి జీవితంలో గొప్ప కార్యం జరిపించు, స్వస్థపరచు యెహోవా. నీవే నాయన, నీ యొక్క ఆత్మ కార్యం జరిపించు. ఆశీర్వాదకరంగా మా యొక్క దేశాన్ని ఆశీర్వాదకరంగా ఉంచండి. అనేక దైవజనులు లేవనెత్తండి ప్రభువా. అనేక ప్రవక్తలను లేవనెత్తండి యేసయ్యా. 2000 సంవత్సరాల నాటి కాలంలో ఏ అద్భుతాలన్నీ చేస్తున్నావో ప్రభువా, అటువంటి వారిని ప్రభువా లేవనెత్తు ప్రభువా. గొప్ప ఉద్యమాన్ని రగిలించు ఈ దినాలలో. మీరు అదే కోరుకుంటున్నారు ప్రభువా. మీరు ఎంతో మందిని అభిషేకించాలని, ఉద్యమము వాళ్ళలో పుట్టించాలని మీరు ఎదురు చూస్తున్నారు. అటువంటి వారిని ప్రేరేపించండి, దర్శించి వారిని ఆశీర్వాదకరముగా ఉంచమని ప్రార్థిస్తూ ఈ యొక్క వాక్యము నాయన వారి హృదయంలో నిలిచి ఉండే కృపను దయచేయండి. ఎక్కడ అపవాది అయిన సాతాను ఎత్తుకపోకుండా వారి హృదయంలో నాటకపోయే కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సమాధానం మీకు మీ కుటుంబాలకు రాకడ పర్యంతరం వరకు తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈ లైవ్ చూస్తున్న వారంతా కూడా కామెంట్ చేయండి, షేర్ చేయండి. అనేకులకు ఈ యొక్క వర్తమానము మీరు అందించడమును బట్టి తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.